మొబైల్ ఫోన్ కోసం ఓ యువకుడు డ్రైనేజ్లో 36 గంటల పాటు నరకం చూశాడు. చివరకు తనను కాపాడాలంటూ అరవడంతో డ్రైనేజ్లో ఎవరో ఉన్నారని గుర్తించారు స్థానికులు. దాదాపు 2 గంటల పాటు శ్రమించి సహాయక సిబ్బంది బాధితుడిని రక్షించారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో ఆదివారం చోటు చేసుకుంది. అయితే పోలీసులు మాత్రం అతడు ఓ వాహనాన్ని ఢీకొట్టి పారిపోయిన కేసులో నిందితుడిగా అనుమానిస్తున్నారు. ఇటీవల బ్రిజ్నెస్ లోని వీధిలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఒక్కసారిగా డ్రైనేజ్ నుంచి వింత వింత శబ్దాలొచ్చాయి. వెంటనే ఆ వ్యక్తి డ్రైనేజ్ క్యాప్ తీసి చూడగా అందులో ఎవరో ఉన్నట్టుగా గుర్తించాడు. డ్రైనేజ్లో ఏం చేస్తున్నావని ప్రశ్నించాడు సదరు వ్యక్తి. అంతేకాకుండా సాయం ఏమైనా కావాలా అని అడగ్గా అందుకు డ్రైనేజ్లో ఉన్న వ్యక్తి నిరాకరించాడు. దీంతో డ్రైనేజ్ క్యాప్ తీసిన సదరు వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు రక్షించండి అంటూ గట్టిగా అరుపులు వినిపించాయి. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది డ్రైనేజీలో చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. అతని శరీరంపై స్వల్ప గాయాలున్నట్టు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతడిని విచారించినట్లు క్వీన్స్లాండ్ పోలీసులు వెల్లడించారు. ఫోన్ కోసమే అందులోకి దిగినట్లు బాధితుడు చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం తమ వాహనాలను ఓ అనుమానాస్పద కారు ఢీకొట్టుకుంటూ వెళ్లిందని, అనంతరం డ్రైవర్ అందులో దూకి పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు. ఆ వ్యక్తి ఇతడేనని, పోలీసుల నుంచి తప్పించుకున్నందుకే డ్రైనేజ్లో దాక్కునుండొచ్చని అనుమానిస్తున్నారు. అతడు కోలుకున్న తర్వాత పూర్తి విచారణ జరుపుతామన్నారు.